హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పుచ్చకాయ జెల్లీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పుచ్చకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పుచ్చకాయ బ్యాక్ పార్ట్ని పడేయకుండా ఒక పక్కన పెట్టుకోండి. ఒక మిక్సర్ జార్ తీసుకుని ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పుచ్చకాయ జ్యూస్ని ఏదైనా ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఈ పుచ్చకాయ జ్యూస్ని సీడ్స్ లేకుండా బ్లెండ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ సీడ్స్తో కనుక బ్లెండ్ చేసేస్తే ఈ జ్యూస్ని ఒకసారి స్ట్రైన్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. పంచదార కరిగేలోపు వేరొక పక్క ఒక బౌల్ తీసుకుని 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు ఈ జెల్లీ మిక్స్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం కానీ లోలో కానీ పెట్టుకుని చేసుకోవచ్చు. జెల్లీ మిక్స్ దగ్గర పడడానికి 5-6 నిమిషాలు టైం పడుతుంది. జెల్లీ మిక్స్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. జెల్లీ మిక్స్ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. జెల్లీ మిక్స్ చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ మెలాన్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్లో ఈ జెల్లీ మిక్స్ని వేసుకుని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పోతే గ్లాసులకి ఆయిల్ని అప్లై చేసైనా ఈ జెల్లీ మిక్స్ని వేసుకుని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జెల్లీ మిక్స్ని తీసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వాటర్ మిలాన్ జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. వాటర్ మిలాన్తో ఇలా వెరైటీగా జెల్లీని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.